హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. దురంధర్ 2 మ్యాసివ్ బ్లాక్ బస్టర్ తర్వాత రణ్వీర్ సింగ్ ప్రళయ్ మూవీకి షిఫ్ట్ కాబోతున్నాడు. ఆగస్ట్ నుండి సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. వాట్ అబౌట్ డైరెక్టర్ ఆదిత్య ధర్? నెక్స్ట్ ఎవరితో? టాలీవుడ్ హీరోనా, బాలీవుడ్ స్టార్ తోనా, పాన్ ఇండియా సూపర్ స్టార్ కి కథ చెప్పారా? వాట్ హ్యాపెనింగ్ అరౌండ్ ఆదిత్య ధర్ అండ్ ప్రభాస్? ఉరితో దర్శకుడుగా ఇంట్రొడ్యూస్ అయిన ఆదిత్య ధర్ దురంధర్ సిరీస్ చిత్రాలతో ఆల్ ఇండస్ట్రీ అటెన్షన్ గ్రాప్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు సీక్వెల్ తో అతడి ఇమేజ్ డబుల్ కాదు త్రిబుల్ అయింది. బాలీవుడ్ కు దొరికిన మరో వర్తబుల్ దర్శకుడిగా చేంజ్ అయ్యాడు. ఇక బాలీవుడే కాదు, అతని మేకింగ్ అండ్ టేకింగ్ స్టైల్ కు టాలీవుడ్ కూడా ఫిదా అయింది. మన స్టార్ హీరోలు ఆదిత్యతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దురంధర్ 2 మ్యాసివ్ సక్సెస్ తర్వాత ఆదిత్య ధర్ టాలీవుడ్ హీరోలతో టచ్ లో ఉన్నట్లు కొన్ని రోజుల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బన్నీకి ఇమ్మోర్టల్ అశ్వత్థామ స్టోరీని నెరేట్ చేశాడని టాక్. ఆ తర్వాత తారక్ నేమ్ సర్క్యులేట్ అయింది. తాజాగా ప్రభాస్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ప్రభాస్ ఆదిత్య ధర్ హోంబలే ఫిల్మ్స్ కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయట. డార్లింగ్ కోసం ఆదిత్య ధర్ ఓ స్టోరీని సిద్ధం చేశాడని, కానీ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చెప్పడంతో డైరెక్టర్ ఆ పనిలో పడ్డాడని గాసిప్స్ ఊపందుకున్నాయి. కానీ వాటిల్లో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2లకు కమిట్మెంట్ ఇచ్చిన యంగ్ రెబెల్ స్టార్ ప్రస్తుతం వేరే కథలు వినే టైమే లేదు. ఒకవేళ విని ఎస్ చెప్పినా ఆదిత్య సినిమా పట్టాలెక్కాలంటే 2-3 ఏళ్లు పట్టొచ్చు. కానీ ఆదిత్య ధర్ అప్పటి వరకు వెయిట్ చేస్తాడా లేదా అనేది తేలాల్సింది. అయితే బీటౌన్ మీడియా ప్రకారం రణ్వీర్ కోసమే ఓ కథను ప్లాన్ చేస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. మరి ఈ ధురంధరుడు నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడో? రజనీకాంత్ జైలర్ 2లో స్పెషల్ క్యామియో కోసం ఎంతో మందిని అప్రోచ్ అయ్యాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. బాలకృష్ణ సున్నితంగా తిరస్కరించిన ఈ రోల్ షారుఖ్ చెంతకు చేరింది. కానీ కింగ్ లుక్ రివీల్ కాకూడదన్న ఉద్దేశంతో నో చెప్పాడు బాద్షా. తాజాగా హృతిక్ పేరు తెరపైకి వస్తోంది. రావడం ఏంటి, షూట్ డేట్స్ కూడా ఫిక్స్ చేసేశారట. రీసెంట్ టైమ్స్ లో రజనీకాంత్ మూవీలో 3-4 స్టార్ హీరోలు లేకుండా సినిమాలు రావడం లేదు. ఫలితం ఎలా ఉన్నా ఇదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నారు. జైలర్ కోసం శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ 3 ఇండస్ట్రీస్ ని తెచ్చి సక్సీడ్ అయ్యాడు నెల్సన్. కానీ ఆ తర్వాత వెట్టయాన్, కూలీలో మల్టీ స్టారర్, మల్టీ లాంగ్వేజ్ మార్కెట్ స్ట్రాటజీ ఫలించలేదు. కూలీలో అయితే మరీ దారుణం. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్స్ ను సరిగ్గా క్యాష్ చేసుకోలేక చివాట్లు తిన్నాడు లోకేష్ కనకరాజ్. జైలర్ 2 కోసం నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ కన్నా బిగ్ కాస్ట్ తీసుకొస్తున్నాడు. అన్ని ఇండస్ట్రీ హీరోలను పట్టుకొస్తున్నాడు. శివరాజ్, మోహన్ లాల్ పార్ట్ 2లో కంటిన్యూ అవుతుండగా ఫహద్ ఫజిల్, విజయ్ సేతుపతి, మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్ ఇలా బోలెడు పేర్లు వినిపించాయి. ఈ జాబితాలోకి మరో క్రేజీ నేమ్ చేరింది. తలైవాతో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లుగా బీటౌన్ మీడియా అంటోంది. అనడమేంటి, షూటింగ్ డేట్స్ కూడా చెప్పేస్తున్నారు ఫిల్మ్ క్రిటిక్స్. చెన్నైలో జూన్ 22-23 తేదీల్లో రజనీ అండ్ హృతిక్ మీద సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారట. ఇదే నిజమైతే 40 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. గతంలో భగవాన్ దాదాలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు హృతిక్. జైలర్ 2 క్యామియో కోసం నెల్సన్ అడగగానే అప్పటి బాండింగ్ వల్ల కాదనలేకపోయాడట గ్రీక్ గాడ్. యాక్చువల్లీ తొలుత ఈ రోల్ కోసం బాలకృష్ణ, షారుఖ్ పేర్లు వినిపించాయి. చివరకు హృతిక్ దగ్గరకు చేరింది. ఈ షూట్ ఫినిష్ కాగానే ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసి సినిమాను వీలైనంత త్వరగా తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాడు నెల్సన్. గత ఏడాది నువ్వా నేనా అన్నట్లుగా కూలీ, వార్ 2తో బాక్సాఫీస్ దగ్గర ఫైట్ చేసుకున్న ఈ సీనియర్, జూనియర్ స్టార్ హీరోలు మళ్లీ కలిసి వర్క్ చేస్తూ ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. ఓ సినిమా పోస్ట్పోన్ అయితే అందులో ఆశ్చర్యమే లేదు. అదే ప్రీపోన్ అయితే ఏదో మతలబు ఉన్నట్లే. బాలీవుడ్ ఫిల్మ్స్ ఆల్ఫా, ధమాల్ 4 సడన్ గా రిలీజ్ డేట్స్ చేంజ్ చేసుకున్నాయి. వారం ముందుగా వచ్చేస్తున్నాయి. దీనికి రీజన్ ఆ మూవీయేనా? నార్త్ సినిమాలని అంతలా భయపెట్టిందా? ఇండియా సినీ మార్కెట్ ని శాసిస్తోందా? ఆలియా భట్ నటించిన ఆల్ఫా మొన్నటి వరకు ఎప్పుడొస్తుందో సరైన క్లారిటీ లేదు. గత ఏడాది క్రిస్మస్ కి రావాల్సిన ఈ స్పై థ్రిల్లర్ ఈ ఏడాది ఏప్రిల్ కు, ఆ తర్వాత జూలై 10కి వాయిదా పడింది. కానీ రీసెంట్లీ టీజర్ వదిలి జూలై 3న వస్తున్నట్లు ప్రకటించింది యష్రాజ్ ఫిలిమ్స్. భారీ మల్టీస్టారర్ ఫిలిం ధమాల్ 4 కూడా పలుమార్లు వాయిదా పడి చివరికి జూలై 17న డేట్ ఫిక్స్ చేసుకుంది. కానీ సడన్లీ యూటర్న్ తీసుకుని జూలై 10నే వచ్చేస్తోంది. ఆల్ఫా, ధమాల్ 4 మూవీస్ 1 వీక్ బిఫోర్ రావడానికి కారణమైంది ఓ భయం. అది సృష్టించింది ఓ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ నుంచి రాబోతున్న హై ఆక్టెన్ ఫిలిం ది ఒడిస్సీ. ఓపెన్ హైమర్ తర్వాత దర్శకుడి నుంచి వస్తున్న సినిమా కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి. జూలై 17న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది ఈ గ్రీక్ మైథలాజికల్ ఫిలిం. ఏడాది క్రితమే అమెరికాలో అడ్వాన్స్డ్ బుకింగ్స్ ఫుల్ అయిపోయాయంటే ఈ సినిమాకు ఎంత హైప్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవర్సీస్ లోనే కాదు, ఇండియాలోనూ ఈ సినిమా విపరీతమైన బజ్ నడుస్తోంది. ఇప్పటికే ది ఒడిస్సీ అడ్వాన్స్డ్ బుకింగ్ సేల్స్ స్టార్ట్ కాగా హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడవుతున్నాయి. మన సినిమా
సినిమాలకు ₹1000 టికెట్ ప్రైజ్ మనీ నిర్ణయిస్తే గగ్గోలు పెట్టే ఆడియన్స్ ఒడిస్సీ టికెట్స్ 3000 చెబుతున్నా కొనేస్తున్నారంటే ఈ మూవీపై దర్శకుడి గత సినిమాలకున్న మాస్ క్రేజే రీజన్. ఇప్పటికే ఇండియాలో రికార్డు స్థాయిలో 1.5 లక్షలకు పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఈ మేనియా చూసి బాలీవుడ్ ఫిల్మ్స్ మెల్లిగా దుకాణం సర్దేసుకుని ముందుకొచ్చేశాయి. 50 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోయిన్స్ ని తలదన్నేలా ఆఫర్స్ కొలగొట్టేస్తోంది సీనియర్ బ్యూటీ టబు. ఇప్పటికీ అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అని ప్రూవ్ చేస్తోంది. అలా వైకుంఠపురం తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న ఈ బాలీవుడ్ భామ మళ్ళీ సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తోంది. సౌత్ టు నార్త్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయనక్కర్లేని నటి టబు. 90s లో యూత్ క్రష్ బ్యూటీగా స్టార్డమ్ సంపాదించిన టబు 50+ క్రాస్ అయినా ఇప్పటికీ అదే అందం, అదే గ్లామర్తో యంగ్ హీరోయిన్లకు పోటీనిస్తోంది. 34 ఇయర్స్ కెరియర్లో లాస్ట్ ఇయర్ మినహాయించి ఎక్కడా బ్రేక్ తీసుకోకుండా యాక్ట్ చేసింది ఈ సీనియర్ బ్యూటీ. కాస్త గ్యాప్ తర్వాత సౌత్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ తీసుకుంటోందట మేడం. 2008లో పాండురంగుడు తర్వాత తెలుగులో కనిపించలేదు టబు. భారీ గ్యాప్ తర్వాత అలవైకుంఠపురంలో బన్నీకి తల్లిగా కనిపించింది. మళ్ళీ ఇక్కడ బిజీ అవుతుందేమో అనుకున్న టైంలో బాలీవుడ్కే పరిమితమైంది. షార్ట్ గ్యాప్ తీసుకున్నాక తెలుగు నుండి పిలుపు రావడంతో టాలీవుడ్లో ల్యాండ్ అయిపోయింది. పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి, స్లమ్ డాగ్, 33, టెంపుల్ రోడ్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోంది టబు. నాగార్జునతో మరొకసారి జోడీ కట్టబోతోంది టబు. నిన్నే పెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే, సిసింద్రిలో ఓ సాంగ్ లో నటించిన హిట్ పేర్ అనిపించుకున్న ఈ జోడీ నాగ్ 100వ సినిమాలో పేరప్ కాబోతోంది. ఇప్పటికే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు మేకర్స్. 28 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తోంది ఈ పేర్. ఇక నుండైనా టాలీవుడ్ లో కెరియర్ ని కంటిన్యూ చేస్తుందో లేక మళ్ళీ బాలీవుడ్ టర్న్ తీసుకుంటుందో చూడాలి. కబీర్ సింగ్ తర్వాత షాహిద్ కపూర్ ఆ రేంజ్ హిట్ చూడలేదు. సందీప్ రెడ్డి వంగ ఫిల్మ్ తర్వాత చేసినవే 5-6 సినిమాలు, అందులో ఒక్కటే హిట్. మొన్నొచ్చిన ఓ రోమియో కూడా ఫ్లాపే. టైర్ 2 నుండి టైర్ 1 స్థాయికి ఎదగాల్సిన హీరో ఎక్కడ తడబడుతున్నాడు? అతడి స్క్రిప్ట్ సెలెక్షన్స్ అంత బ్యాడా? బాలీవుడ్ లో షాహిద్ కపూర్ ఇమేజ్ మార్చేసిన ఘనత సందీప్ రెడ్డి వంగదే. కబీర్ సింగ్ అతడి కెరీర్ లోని హైయెస్ట్ గ్రాసర్ చిత్రం. ఈ మ్యాసివ్ హిట్ తర్వాత లవర్ బాయ్ స్టార్ హీరోలకు కాంపిటీటర్ అవుతాడనుకుంటే ఫ్లాప్ స్టేజ్ చేస్తూ తన ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. ఈ 7 ఏళ్లలో ఫర్జీ వెబ్ సిరీస్ కాకుండా 5 సినిమాలు చేస్తే ఒక్కటే హిట్. తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా తప్ప మిగిలినవన్నీ డిజాస్టర్సే. షాహిద్ బాక్సాఫీస్ దగ్గర తడబడ్డానికి కారణం స్క్రిప్ట్ సెలక్షన్ అట. ఈ విషయాన్ని స్వయంగా హీరోనే వెల్లడించాడు. గతంలో తనొక్కడినే కథ విని లాక్ చేసేవాడినని, కానీ దేవా ఓ రోమియో ఫ్లాప్స్ తర్వాత జ్ఞానోదయమైందని అంటున్నాడు. కెమెరా ముందు ఎలా నటించాలో తెలుసుగాని ఎలాంటి సినిమాలు చేయాలో అర్థం కావట్లేదన్న హీరో ఇకపై ఒంటరిగా కాకుండా టీంతో కలిసి కథలు వింటాడట. షాహిద్ నుండి వస్తున్న అప్కమింగ్ ఫిల్మ్ కాక్టైల్ 2 కృతి సెనన్, రష్మిక మంథనతో కలిసి జూన్ 19న ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు ఈ లవర్ బాయ్. ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్నాడు హీరో. దీని తర్వాత ఫర్జీ 2లో నటించనున్న కబీర్ సింగ్ కొత్త సినిమా కబురు వినిపించలేదు. డ్రాగన్ లో నెగటివ్ రోల్ కు కమిట్ అయ్యాడని వార్తలే తప్ప అఫీషియల్ కాలేదు. ఇకపైన చెప్పుకున్న స్టేట్మెంట్ ప్రకారం చూస్తే షాహిద్ సినిమా ఒప్పుకోవాలంటే అతడి టీం ముందు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలేమో. మూవీ మిక్చర్ల మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. సమంత, నందిని రెడ్డి కాంబోలో వస్తున్న సినిమా మా ఇంటి బంగారం జూన్ 19న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ట్రాలలా మూవింగ్ పిక్చర్స్ పై సమంత నిర్మిస్తున్న ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. శామ్ హస్బెండ్ రాజ్ ఈ సినిమాకు క్రియేటర్ గా వ్యవహరిస్తున్నారు. బూత్ బంగ్లాతో హిట్ కొట్టేసిన అక్షయ్ కుమార్ నుండి మరొక సినిమా లోడింగ్ అవుతోంది. భారీ మల్టీ స్టారర్ సినిమా వెల్కమ్ టు ద జంగిల్ జూన్ 26న థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అక్షయ్, దిశా పటాని, రవీనా టాండన్, సునీల్ శెట్టి, జాక్విలిన్ ఫెర్నాండెస్, జాకీ ష్రాఫ్, లారా దత్తా లాంటి భారీ స్టార్స్ నటించారు. విశాల్ అప్కమింగ్ సినిమా మకుటం నుండి టీజర్ రిలీజ్ అయింది. విశాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అంజలి, దుషారా విజన్ హీరోయిన్స్. జూలైలో సినిమా రిలీజ్ చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తోంది.